కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు వాళ్ల స్థానంలో ఉన్నారని. తన బాధని పంచుకునేటప్పుడు ఒక తండ్రిలా ధైర్యం చెప్పాలి, తల్లిలా ఓదార్చాలి. అలా చాతకాకపోతే కనీసం మాతో చెప్పాలి. వాడు నిజమైన ఫ్రెండ్ అంటే. అంతేగాని సమస్యని పక్కన పెట్టి పీకల దాకా తాగించి ఇంకో కొత్త సమస్యని సృష్టించకూడదు. వెళ్ళిక్కడి నుంచి. సారీ ఆంటీ. ఐ సెడ్ లీవ్. చూసావా నందిత, ఈ ఇల్లు ఎలా అయిపోయిందో చూసావా? ఎందుకే ఈ ఇంటికి తగ్గ కోడలు కావాలి అన్నాను. మీరంతా దీన్ని నెత్తిన పెట్టుకుని పెళ్లి చేశారు. నాలుగు రోజులు కాలేదు, నా కొడుకు గతి చూడు. వాణ్ణి ఇలా ఎందుకు పనికి రాకుండా చేసి ఆస్తంతా నీ గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నావేమో. అది ఈ మల్లిక బతికుండగా జరగదు. వాడు బాగునంత వరకే నీ ఆటలు సాగేది. వాడిలా అయిపోతుంటే నేను చూస్తూ ఉండను. ఇంకొక్కసారి వాడు నాకు తాగి కనిపిస్తే విపుల్ చంప మీద పడ్డ దెబ్బ నీ జీవితం మీద పడుతుంది. గుర్తుపెట్టుకో. ధ్రువని పైకి లేపో. అమ్మా, నేను సాయం పట్టనా? వద్దు, ఎవ్వరూ రావద్దు. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు కష్టసుఖాల్ని పంచుకోవడం అంటే. నవమాసాలు మోసి కష్టపడి పెంచి ప్రతి నిమిషం కనిపెట్టుకుని పెళ్లి చేసింది ఇలా పనికి రాకుండా తయారవడానికి కాదు. నా బాధ నీకు తెలియాలన్నా, వాడింకోసారి ఇలా చేయకుండా ఉండాలన్నా ముందు దీనికి బాధ్యత వహించాలి. నీ వల్లే వాడిలా అయిపోయాడు. నువ్వే తీసుకెళ్ళు. బాధగా ఉందా? వసుంధర గురించే కదా? నువ్వు కూతురు అనుకున్నందుకే తన విషయంలో నీకు అంత బాధ ఉంటే నా కన్న కొడుకు వాడు నందిత. వాణ్ణిలా చూసి నాకెంత బాధ ఉండాలి. చెప్పాను కదా,
తల్లి స్థానంలో ఉండడం వేరు, తల్లి వేరు. ధ్రువ సార్, కొంచెం మంచినీళ్ళు తాగండి. సార్ సార్ లేవండి సార్, కొంచెం మంచినీళ్ళు తాగండి. సార్ లేవండి. ధ్రువ సార్. ఏంటే ఆ దిండు నా మొహం మీద పెట్టి చంపేసి ఆ కార్తిక్ గడుతూ వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అసలు నువ్వు క్యారెక్టర్ లేని దానివే. నువ్వు చేసిన మోసానికి ఈ కడప దాటి నేను పంపించను. ఒకవేళ వెళ్తే ఆ కార్తిక్ గాన్ని నిన్ను ఇద్దరిని చంపేస్తాను. చంపేస్తాను. నన్ను మోసం చేశారు, నన్ను మోసం చేశారు. మళ్ళీ వీళ్ళ డ్రామా మొదలుపెట్టారు. వసుంధర, ఇవమ్మ నీకు ఎప్పుడో ఇచ్చారు, కానీ నువ్వే తీసుకోలేదు. అమ్మ ఇవన్నీ తీసుకోమని చెప్తున్నారు, అంతే కదా అమ్మా? ఇవి రోజు వేసుకుని లక్ష్మీదేవిలా ఇంట్లో తిరగమని చెప్తున్నారు. ఇవి అమ్మ కానుక, తీసుకోకపోతే ఇంకెప్పుడు నీతో మాట్లాడనని చెప్తున్నారు. ధ్రువ, ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది. ఫస్ట్ ఆఫీస్కి వచ్చి ఫైల్ స్టడీ చేయి.
తర్వాత కేఫ్లో అతన్ని కలిసి డీల్ క్లోజ్ చేద్దాం. సరే అమ్మా. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాయిన్ అవ్వు. అవి రేపటికుంటాయా, పార్సల్ అయిపోతాయా? ఆ నగలు తీసుకునే ఉద్దేశం నాకు లేదు. వావ్, కథ చాలా బాగుంది, నమ్మాను. నీకుండకపోవచ్చు, నీకు కావలసిన వాళ్ళకు ఉండొచ్చేమో కదా. అసలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? నేనే తప్పు చేయలేదు, అది నేనెలా ప్రూవ్ చేసుకోను? నువ్వు ఆల్రెడీ చాలాసార్లు నేనంటే ఇష్టం లేదని, నేనంటే లెక్క లేదని ప్రూవ్ చేసుకున్నావు వసుంధరా. మొదటి నుంచి నీకు నేనంటే ప్రేమ లేదు. అప్పుడు మీ నాన్న కోసం, ఇప్పుడు ఇంకెవరో కోసం. నా కోసం ఎప్పుడూ నాతో ఉండలేదు. నాకే ఈ విషయం కొంచెం లేటుగా అర్థమైంది. నన్ను పిచ్చోణ్ణి చేసావు కదే. అవును, నీకు నేను నచ్చను, కనీసం నన్ను ముట్టుకొనివ్వవు. అమ్మ కూడా నిన్నొక పురుగులాగా చూస్తుంది. నేను నిన్ను సూటిపోటి మాటలంటున్నాను, మరి నిన్నిక్కడ ఉండమని ఏ రీజన్ ఆపుతోంది? టెల్ మీ వన్ గుడ్ రీజన్. నన్ను చెప్పమంటావా? ఒకటి కాదు, రెండు చెప్తాను. మొదటిది ఆ కార్తిక్ గాడి కోసం, రెండు ఆ కార్తిక్తో సుఖంగా బతకడానికి కావలసిన డబ్బు కోసం. అంతే కదా? వీటి కోసమేగా ఈ డ్రామాలన్నీ. ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? ఒక 25, పోనీ 50 లక్షలు? చూసుంటావా అంత డబ్బు నీ జీవితంలో? ఇలా మోసం చేసి సంపాదించడం కంటే నీ పక్కలో పడుకుంటాను, డబ్బివ్వమని అడుగుంటే నీ మొహం మీద పడేసుండేవాణ్ణి. ఇంకా చాలు, ఆపండి. నేనిక్కడ కేవలం నందితమ్మ కోసం మాత్రమే ఉన్నాను, అంతే తప్ప మీ ఆస్తి కోసం అస్సలు కాదు. ఏమన్నారు? సుఖంగా బ్రతకడానికి కావలసిన డబ్బు కోసమనా? అసలు సుఖానికి, సంతోషానికి డబ్బుతో ఏం సంబంధం ఉందో కొంచెం చెప్తారా? మీకది ఈ జన్మకు అర్థం కాదు. కార్తిక్ బావతో వెళ్ళిపోవాలని నేను అనుకుంటే మీరు నన్ను ఆపగలరా? అంతకు ముందు ఆపగలిగారా? నాన్న కోసమే ఇక్కడికి వచ్చాను, నాన్న కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నందితమ్మ ఆరోగ్యం కోసం ఇక్కడ ఉంటున్నాను. నందితమ్మ ఆరోగ్యం కోసం మాత్రమే. నేను నిరూపించుకుంటాను, నా తప్పు లేదని నేను నిరూపించుకొని అప్పుడు మీ ప్రతి ప్రశ్నకి మీతోనే సమాధానం చెప్పిస్తాను. ఎదురుగా నువ్వున్నా నీ
తెలియని పెరుకేదో తెరలను మూసిందే మనసున కదలికలు చదివేలోగానే విధి మన కలయికను విడదీసిందే దూరాన్ని జరిపే వీలుందా మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. ఎప్పటికీ జీవితాంతం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. తీరం చేరని కథలా మిగిలున్న కలవని దారుల్లో ఎవరెటుగా ఉన్నా కదిలే నిజమొకటే ఇరువురిలోనా. శివయ్య, నీ దయ వల్ల నందితమ్మ మాట్లాడుతోంది, చెయ్యి కదుపుతోంది, నన్ను ప్రేమగా తాకుతోంది. తనని అలా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పూర్తిగా తనలో చలనం వచ్చేలా దీవించు శివయ్య. తన మంచి మనసుకి అంతా మంచి జరిగేలా చెయ్యి. నా వల్ల కార్తీక్ బావకి చాలా నష్టం జరిగింది. వచ్చే అవకాశాలు పోయాయి, చేస్తున్న ఉద్యోగం కూడా పోయింది. నా వల్ల అయితే తనకేదైనా సహాయం చేసుండేదాన్ని శివయ్య. మామయ్య సర్జరీకి డబ్బులు కుదిరేలా చూడయ్యా. మనం తరచుగా చేసే మిస్టేక్, కోపంలో ఏమైంది అని అడగం, ఏం జరిగింది అని చెప్పే అవకాశమే ఇవ్వం. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేనే తప్పు చేయలేదు, అది నేనెలా ప్రూవ్ చేసుకోను? నేను కూడా ఒకసారి వసుంధరతో కూర్చొని మాట్లాడాలి. తనేం చెప్తుందో వినాలి. ఈలోపు ఏ డెసిషన్ తీసుకోకూడదు. సారీ, ఐ ఫర్గట్ మై ఫోన్. ఓకే, తీసుకోండి. క్యారీ ఆన్. ఓకే సార్. బావా, వసుంధరా, నువ్వేంటిక్కడ? గ్రీష్మ మేడంకి ఏదో పనుండడం వల్ల నన్ను సాక్షి సంతకం పెట్టి డబ్బు తీసుకోమన్నారు. అమ్మా చెప్పమ్మా. మీటింగ్ ఎలా జరిగింది ధ్రువ? బానే జరిగిందమ్మా. ఏమనిపించింది వాళ్ళని చూస్తే? పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళైతే పాజిటివ్గానే ఉన్నారమ్మా. ఓకే ధ్రువ, నువ్వింటికెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఇంటికొచ్చాక కలుస్తాను. ఇదిగో బావా డబ్బు. చాలా థ్యాంక్స్ వసుంధరా. ఈ డబ్బు అందుతుందో లేదో అని చాలా కంగారు పడ్డాను. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? ముందు వెళ్ళి సర్జరీకి డబ్బులు కట్టు. ఆపరేషన్ అయిపోయాక ఎలా ఉందో చెప్పు. తప్పకుండా వసుంధరా.
థ్యాంక్ యూ వసుంధర, వస్తాను. హలో మేడం, బాగున్నారా? ఐఎమ్ గుడ్. చెప్పండి రాఘవ్ గారు, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మేం కూడా ఎగ్జైటింగ్ న్యూస్తోనే కాల్ చేశాం. రాజు సార్ వెళ్ళిపోయాక మాకు కంపెనీతో ట్రావెల్ అవటం అంత ప్రాఫిటబుల్గా ఉంటుందా అని అనుమానం వచ్చింది. బట్ ధ్రువ ఆ మైండ్ సెట్ని చేంజ్ చేశాడు. మాకు మీరిచ్చిన ప్రపోజల్ ఓకే మేడం. మేము మీతో ట్రావెల్ అవ్వడానికి డిసైడ్ చేసుకున్నాం. కంపెనీ ఫ్యూచర్ సేఫ్గానే ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ మేడం. వెల్ డన్ ధ్రువ. కొంచెం గైడ్ చేస్తే చాలు, నువ్వు నీ స్కిల్స్ని షార్ప్నెస్ చేసుకుంటావు. అనవసరంగా వాడి మూడ్ పాడు చేశాను. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి విషయం చెప్పి వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. ప్రాణమంతా సుప్రభాతం, సంధ్యాస్వరాల కోలాహలం పాడుతోందా కొత్త రాగం, ఇన్నాళ్ళ చేదు హాలాహలం. వేవేలా నేడు వెలిగింది నయనం, ఎటు వెళుతోందో ఈనాటి పయనం. ఇదే నా కోరిన పిలుపు, ఇదే నా బ్రతుకున మలుపు, ఇదే నా రేపటి గెలుపు. మొహం మీద నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తే నువ్వు తట్టుకోలేవని తెలుసు. నువ్వు కార్తిక్ ప్రాణాలైనా తీస్తావని తెలివిగా నీతో ఇక్కడ దాకొచ్చింది. ఇక్కడికి వస్తూ తను నీకు పెట్టినవి 2 కండిషన్స్. ఒకటి, మల్లిక మేడం ఒప్పుకునే వరకు ఈ పెళ్లి జరగదు అని. ఎందుకంటే మల్లిక అంటే చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోదన్న క్లారిటీ తనకుంది కాబట్టి. 2, పెళ్ళయ్యే వరకు నువ్వు తనని టచ్ చేయకూడదని. కార్తిక్ ని మనసులో పెట్టుకొని నిన్నెలా ముట్టుకొనిస్తుంది? రెండు, కార్తిక్ ని అరెస్ట్ చేపించి తనకి గవర్నమెంట్ జాబ్ రాకుండా చేశావు. రాజీవ్ అంకుల్ చేత కార్తిక్ కి బెయిల్ వచ్చేలా చేపించింది, తనకి ఉద్యోగం ఇప్పించింది. నువ్వు ప్రేమగా ఇచ్చిన ఉంగరం కూడా నాకు ప్రేమ లేదన్నట్టు తేలిగ్గా తీసి పాడేసిందిరా. ధ్రువకి నేనేదో కథ చెప్తాన్లే, తీసుకో బావానిచ్చింది. తెలిసింది బ్రతికుండంగానే కోసి నా గుండెను విసిరేసా. మీరు నన్ను వదిలి వెళ్ళరు కదా. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది బ్రతికుండంగానే కోసి నా గుండెను విసిరేసా.
తను నా మొబైల్ నుంచి కార్తిక్ అనే పర్సన్ కి కాల్ చేసింది. తనతో నిన్న రాత్రి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంది. ఎంత నమ్మానే నిన్ను. ఎప్పటికప్పుడు నన్ను మళ్ళీ మళ్ళీ వెధవం చేస్తూనే ఉన్నావు. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే. దేవుడాడి ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను. ఇది నా లాకర్కి కబోర్డ్లో పెట్టాను. ఇక్కడ కిందికెలా వచ్చింది? నాకు తెలియదు సార్. ఇదేంటి ఓపెన్ అయి ఉంది? ఒక హారం తక్కువ ఉందేంటి? అందులో హారం ఏమైంది? నాకు తెలియదు సార్. నిన్న అత్త ఏమిచ్చిందో అన్నీ చూసి నైట్ నేనే లాక్ చేశాను. నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ తీసే ఆస్కారం లేదు అంటున్నాను. మీరు కీస్ ఎక్కడ పెట్టారో నేను చూడలేదు సార్. అయినా ఒక హారం మాత్రమే ఎలా మిస్ అవుతుంది? మీరు సరిగ్గా చూడండి. హలో, చూడాల్సిన అవసరం లేదు. అవే కదా నీ తెలివితేటలు. అన్నీ తీస్తే తెలిసిపోతుందని ఒక్క హారం మాత్రమే తీశావు. బ్రిలియంట్. సార్, నా తండ్రి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ హారం నేను తీయలేదు. ఆ లాకర్ పాస్వర్డ్ కూడా నాకు తెలీదు. వసుంధర, నాన్నకు ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. సరైన టైంకి డబ్బులు అందించావు. ఆపవే నీ నాటకాలు. నీకైనా సిగ్గుండాలి, నాకైనా ఉండాలి. ఇదంతా వాడి కోసమే కదా? ఆ కార్తిక్ గాడి కోసమే కదా? ఎంత కావాలో చెప్పు, నీ మొహాన కొడతాను. సార్, ఆ డబ్బులు ఎలా వచ్చాయంటే ఇక ఆపు నీ అబద్ధాలు. వినటానికి నేను సిద్ధంగా లేను. అవి నమ్మే స్థితిలో అస్సలు లేను. అందుకని మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటారా? సంబంధాలు అంటగట్టేస్తారా? ప్రాణం పోయినా భరిస్తాను, కానీ మీరనే మాటలు, వేసే నిందలు భరించలేకపోతున్నాను. మీకు దండం పెడతాను, నాకు పూర్తిగా చెప్పే అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే ఏం చేస్తావు? ఇంకో కథ అల్లుతావు, అంతేనా? ఇంట్లో వాళ్ళందరికీ గుడికి వెళ్ళి వచ్చానని చెప్పినట్టు ఏ గుడికి నువ్వు వెళ్ళింది? నా కళ్ళతో నువ్వు ఆ కార్తిక్ గడికి డబ్బులు ఇవ్వడం నేను చూశాను. అవునా కాదా? అవునా కాదా? సార్, ఇచ్చాను, కానీ ఆ డబ్బులు ఆపో. ఈ ఇంటికి రాగానే నువ్వు నాతో ఏమన్నావే? గుడికి వెళ్ళొచ్చాను, ఇదేగా? ఏం చెప్పాలో నువ్వు ఇవన్నీ ముందే ప్రిపేర్ అయి ఉంటావా? లేకపోతే
డబ్బు కోసం ఇలా బజారు పనులు చేస్తూ అలవాటైపోయిందా? నేను కళ్ళు మూసుకుపోయి ఉండడం వల్లే కదా నువ్వింత గ్రంథం నడిపేశావు. ఇప్పుడు చెవులెందుకు మూసుకుంటున్నావు? ఎంతైనా వాడు అదృష్టవంతుడే. వాడవసరం వాడు తీర్చుకుంటున్నాడు, డబ్బులు కూడా తీసుకుంటున్నాడు. నాకున్నది అనుమానం కాదు, ఇప్పుడు చెప్తున్నా, నీకు వాడికి సంబంధం ఉంది. నువ్వు వాడితో పడుకున్నావు. అమ్మా మహానటి, నీ డ్రామాలు ఆపు. మర్యాదగా నిజం ఒప్పుకో. నీకు మనస్సాక్షంటూ ఉంటే నిజం ఒప్పుకో. నువ్వు వాడితో పడుకున్నావు, వాడితో పడుకున్నావు. అవును, నేను అతనితో పడుకున్నాను. అవును, నేను అతనికి డబ్బులు ఇచ్చాను. అవును, అతని కోసమే ఇదంతా చేశాను. ఇదే కదా మీరు నా నుంచి వినాలనుకుంది? ఇది చెప్పే వరకు నన్ను ఇలా మాటలతో వేధిస్తూనే ఉంటారు. ఈ నింద నా మీద వేసుకొని నా అంతటే నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. అదే కదా మీకు కావాల్సింది? ఒప్పుకుంటున్నాను, ఇంకా నాకు సహనం చచ్చిపోయింది. ఇప్పటి వరకు నావి డ్రామాలు అన్నారు కదా, ఇప్పుడు మీ డ్రామాలు మొదలు పెట్టండి. అందరి ముందు నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిలాగా నించోబెట్టి నన్ను పంపించేయండి. ఎప్పుడు వీడి మాట అంటాడా? ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా? ఎప్పుడు వాడి వల్ల వాలిపోతామా అని వెయిటింగ్ లో ఉన్నట్టున్నావుగా. ఇద్దరు రోడ్డు మీద నిలబడి ముష్టెత్తుకోండి. పోవే. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. డబ్బు కోసం ఇలా బజారు పనులు చేస్తూ అలవాటైపోయిందా? చీలిందా నింగే రెండై నేడు, వీడిల్దా ఒకే ఒక తోడు. నాకున్నది అనుమానం కాదు, ఇప్పుడు చెప్తున్నా, నీకు వాడికి సంబంధం ఉంది. ప్రాణంలో జీవం జాడే లేదు, సమయంతో పయనమాగే చూడు. ఇది నా చేదు నిజమో, క్షణమో
ఒకే ఒక తోడు ఎప్పటికీ జీవితాంతం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. బజారు వేషాలు వేసి పత్తిత్తులాగా కబుర్లు చెప్పకు, చంపేస్తాను నిన్ను. నాకున్నది అనుమానం కాదు, ఇప్పుడు చెప్తున్నా, నీకు వాడికి సంబంధం ఉంది. రెప్పేయిలా కంటిని పొడిచెనో తప్పై కలా కాటికి చేరే సార్, మనం బ్రతికుండి నమ్మలేని నిజాలని కూడా గుండె వెలేసి చనిపోయే ముందు చివరి మాట అంటే నమ్ముతాము. ఎందుకంటే ప్రాణం వదిలేటప్పుడు ఇంకెవరిని నమ్మించాల్సిన అవసరం లేదని తెలిసినా చేరిన దీపమా వేకువంటులేని జామున జీవితమా శూన్యం నమ్మించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అని గుర్తిస్తాం కాబట్టి బహుశా అందుకేనేమో మన కోర్టులో కూడా మరణ వాంగ్మూలానికి అంత విలువ ఉండేది. ఇక నాకెవరి కోసం బ్రతకాలని లేదు. సిగ్గుపడాల్సింది నేనే. నీ అంత క్యారెక్టర్ లేని ఆడదాన్ని నా జీవితంలో చూడలేదు. చనిపోతూ చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. ఎన్ని చేసి ఇంకా పతివ్రతలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. దయచేసి నన్ను నమ్మండి, మీరంటే నాకు చాలా ఇష్టం. ఒకే ఒక తోడు రెప్పేయిలా కంటిని పొడిచె అమ్మా, నాకు విడాకులు కావాలి. కాటికి చేరేనో ఇప్పటిదాకా మీకు అది నిరూపించడానికే చాలా ప్రయత్నించాను. నా ప్రయత్న లోపమో లేకపోతే నా జాతకమో తెలీదు. నేను మీ దగ్గరికి ఒక్క అడుగు వేసే లోపు మన మధ్య దూరం 100 అడుగులు పెరిగిపోతుంది. ఇంకా మిమ్మల్ని నేను చేరుకోలేనని అర్థమైంది. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. ఒక తోడు ప్రాణంలో జీవం జాడేలేదు. మీ మనశ్శాంతికి అడ్డు లేకుండా మీ ప్రేమని పొందలేని మీ వసుంధర చేదు నిజమో క్షణమో ముళ్ళగణమో అయ్యో చీలిందా నింగే రెండై నేడు వీడిందా ఒకే ఒక తోడు
అన్నయ్య. నువ్విచ్చిన జీవితం మధ్యలో తీసుకునే హక్కు నాకు లేదు. కానీ ఈ నిందలు భరించే ఓపిక కూడా లేదు. నేనెవరికైనా ఇచ్చిన మాట తప్పుతున్నాను అంటే అది నందితమ్మకే. తను ఎప్పుడు బాగుండాలి. మీ కింద పని చేయడం లేదు, అలా చిటికేసి పిలవకండి. హలో, పని వాళ్ళు పని చేసి జీతం తీసుకుంటున్నారు. నువ్వింట్లో తయారుగా తింటున్నావు కదా. అవును, నీ మాజీ ప్రేమికుడితో ఎప్పుడు మాట్లాడుతున్నావు? అదే ఏదో టైం సెట్ చేసుకొని ఉంటారు కదా. మా ఆయన ఈ టైంలో ఉండరు, ఇప్పుడు కాల్ చెయ్యి అని ఏదో ఒకటి చెప్పుంటావు కదా. మనకి ఏ బుద్ధి ఉంటే అవే ఆలోచనలు వస్తాయి. మీ బుద్ధి మారదు. ఆ వైస్ చైర్మన్ ఉద్దేశం ఏంటో నీకు తెలీదా? అతన్ని ఎదిరించి పోరాడటం ప్రస్తుతం మన వల్ల కాదు. అవాయిడ్ చేయాలి. కానీ ఎన్ని రోజులు చేస్తావు వాసు? నువ్వు నన్ను తీసుకువెళ్లే వరకు, మన పెళ్లి జరిగే వరకు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకేదైనా కళ ఉందంటే అది మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకో బావా, పరిస్థితులకి తగ్గట్టు తల వంచానే కానీ తల దించుకునేలాగా నీ వసుంధర ఎప్పుడూ చేయదు. మరి నీది ఏ బుద్ధని ఇలాంటి ఆలోచనలొచ్చాయి? ఎదుటి వాళ్ల మీద ఒక వేలు చూపించేటప్పుడు మన వైపు 4 వేళ్లు చూపిస్తాయని గుర్తు పెట్టుకో డార్లింగ్. పాపం చాలా ప్లాన్ చేసుకున్నట్టున్నావు కదా మీ బావతో సుఖంగా సెటిల్ అవ్వాలని. కానీ నా కాళ్ల దగ్గరకొచ్చి పడ్డావు. నిన్ను చూస్తే అప్పుడప్పుడు జాలేస్తుంది వసుంధరా. మీకు అప్పుడప్పుడే జాలేస్తుందా? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎప్పుడు జాలేస్తుంది. ఏం జరిగింది అని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. ఇదే జరిగింది అని ఊహించుకునే వాళ్లతో ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేను అడిగితే ఇంకొకటి ఏదో చెప్పి నన్ను నమ్మిస్తావా? కుళ్ళిన పండుని చెట్టు ఎక్కువ కాలం మోయదు. దానంతటా అదే రాలిపోతుంది. ఇంకా రాలేదంటే పూర్తిగా కుళ్ళిపోలేదని అర్థం. ఇలాగే ఊహించుకుంటూ రాలిపోండి. ఓహో ఓహోహోహో, ఇది నా ఊహేనా? ఇవన్నీ నేనే ఊహించుకుంటున్నాను కదా. నువ్వు మాత్రం ఏమీ చేయలేదు. అబద్ధం చెప్పేటప్పుడు తొణకవు బెనకవు. అసలు ఏంటి నీ ధైర్యం? ఇంకా వాడితో వెళ్ళిపోదామనుకుంటున్నావా? ఇంకా నీ జీవితం వాడి చేతిలో ఉందనుకుంటున్నావా? చెప్పు, ఏంటి నీ ధైర్యం? చెప్పు. నా ధైర్యం, నా ఆత్మవిశ్వాసం నేను తప్పు చేయలేదు అని. నేను చేసిన తప్పంతా మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మీ వెనక రావడం. బంగారం ముసుగులో ఉన్న ఒక ఇనుప ముక్కతో నా జీవితం ముడిపడింది. అయిన వాళ్ళని కాదనుకుని తండ్రికిచ్చిన మాట కోసం ఆనాడు ఆ శ్రీరాముడు నడిచిన బాటలో నేను నడవడం. సీతాదేవిలా కొండంత సహనం ఉన్న నా వెనక నా రాముడే వస్తున్నాడు అనుకున్నాను. కానీ రావణుడు వస్తాడనుకోలేదు.
మీరు ఎన్ని సాక్ష్యాలు చూపించినా, ఎన్ని వీడియోలు చూపించినా, చిన్నప్పటి నుంచి నేను నా బావని ప్రేమించానన్నమాట నిజం. మా బావతో నా పెళ్ళనే మాట నిజం. నిజాలు అబద్ధాలు కావు. అలా అని అవి శాశ్వతం కావు. కాలం మారుతున్నట్టుగానే ఆ నిజాలు మారుతూ ఉంటాయి. ఆనాడు సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. మరి నువ్వు అగ్ని ప్రవేశం చేస్తావా? మీరు శ్రీరాముడైతే నేను సీతాదేవిలా నా పాతివ్రత్యాన్ని నిరూపించుకునేదాన్నేమో, కానీ కాదు కదా. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. దాని అర్థం స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. మీలాంటి రాక్షసులున్న చోట అలాంటివి జరగవు. ఆడదాన్ని పూజించడం కాదు, కనీసం గౌరవించడం నేర్చుకోండి. వింటున్నాను కదా అని రామాయణ మహాభారతాలు చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూడకు. నేను లీగల్గా తాళి కట్టిన నీ మొగుణ్ణి. నువ్వు ఆ కార్తిక్ గారితో వెళ్లే లోపు నిన్ను నా వశం చేసుకోకపోతే నా పేరు ధ్రువానే కాదు. చూద్దాం, అది చూద్దాం. వంచనతో నన్ను వశపరుచుకోవాలనే మీ పంతం గెలుస్తుందో, ఆత్మాభిమానం పెంచుకున్న నా నమ్మకం గెలుస్తుందో. అంతే మేడం, అంతకు మించి ఏం లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది మేడం. ధ్రువ సార్ అన్న మాటల్ని వాళ్ళు మరీ పర్సనల్గా తీసుకున్నారు. దానికి తోడు మనం 2 నెలల నుండి జీతాలు కూడా ఇవ్వట్లేదు. మొత్తం అందరూ స్ట్రైక్ దిగారు మేడం. ఒకసారి నేను పర్సనల్గా మాట్లాడతాను. మీటింగ్ అరేంజ్ చేస్తారా? నేను అడిగాను మేడం, కానీ వాళ్ళు రాజీవ్ సార్తో తప్ప ఇంకెవరితో చర్చలకు రానంటున్నారు. అయితే వెళ్ళి ఆ జీతాలేవో రాజీవ్ సార్ దగ్గర తీసుకోండి. ధ్రువ, నువ్వు కొంచెం ఆగుతావా? మీరు చెప్పండి. రాజీవ్ సార్ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ ఎలాంటి ప్రాబ్లం రాకుండా లాస్ట్ మంత్ వరకు వాళ్ళు జీతాలు అడిగినప్పుడల్లా మేనేజ్ చేస్తూ వచ్చారు మేడం. ఇప్పుడు మీరు వచ్చినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు మేడం. అయినా మీరు మీటింగ్ పెట్టించమంటే ఒకసారి పెట్టిస్తాను మేడం. సరే, మీరు అరేంజ్ చేయండి. చివరిగా ఒక ప్రయత్నం చేస్తాను. సరే మేడం, వెళ్ళొస్తాను మేడం. ఓకే, వెళ్ళొస్తాను సార్. కొంచెం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో ధ్రువ. నీకేమనిపిస్తే అది ఫేస్లో చూపించుకో. ఒక్కోసారి మనకి నచ్చినా నచ్చకపోయినా, మన స్థాయి కాకపోయినా వాళ్ల లెవెల్కి దిగి మాట్లాడాలి. అప్పుడే పనులు సామరస్యంగా జరుగుతాయి. అలా అర్హతకు మించి చనువిచ్చే ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. వాళ్ళ స్థితి అప్పుడప్పుడు వాళ్ళకి తెలియచేయాలి. రాజీవ్ అంకుల్ కూడా తక్కువేం కాదమ్మా. ఒక్కొక్కరిని మనమే వెళ్ళి అడుక్కుని పిలిపించుకోవాలని చూస్తున్నాడు.